అంటే సెమినార్ విన్నాము, దీని నుంచి ఏం నేర్చుకున్నాము అనేది ఒక విషయం అయితే, ముందు ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. దానికి మధు అన్న, సుధాకర్ సారు, వెంకటరెడ్డి సారు, కాసిం సారు, రాజీవ్ సారు, వీళ్ళందరూ ఇచ్చిన ఈ దిశానిర్దేశాలన్నీ కూడా భవిష్యత్తు కార్యాచరణకు ఉపయోగపడతాయని నేను కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్ట్స్ కాలేజ్లో స్టార్ట్ అయింది చిన్నదే కావచ్చు, ఇది ఒక ఉద్యమం లాగా ముందుకు పోవడానికి ఇదొక ప్రారంభంగా నేను భావిస్తున్నాను. అంటే మన హక్కుల కోసం మనం మాట్లాడకపోతే ఎవ్వరు కూడా మాట్లాడరండి. అంటే నీకు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి నీకు మంచి వైద్యం కావాలి అని అంటే నువ్వు ఒక్కరు ఇప్పుడు అన్న చెప్పినట్లు సూర్యాపేటలో ఇలా జరిగింది, కొన్ని హాస్పిటల్స్ కానీ కొన్ని అంటే ఎక్కడైతే వైద్యం సరిగా ఇవ్వట్లేరో వాళ్ళని క్వశ్చన్ చేయడం వల్ల మాకు న్యాయం జరిగిందని చెప్పినారు. అట్లా మనం ఉన్న దగ్గర మనకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుంది అనిపిస్తుందో అక్కడ మనము ప్రశ్నించగలిగే ఒక వ్యక్తిత్వం ఉన్నవాళ్ళే ఇక్కడ ఉన్నారని నేను కూడా అనుకుంటున్నా. సో అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేస్తే మెరుగైన ఉచిత వైద్యము, విద్య మనము భవిష్యత్ తరాలకి కానీ మనకి కానీ అందించగలిగే ఒక గొప్ప ఉద్యమకారులంతా కూడా ఈ ఆర్ట్స్ కాలేజ్ నుంచే మొదలైనారని నేను భావిస్తున్నా. ఇది ఇలాగే కొనసాగాలని, ఇది ఇక్కడితో ఆగిపోకూడదని, ఇది ఒక ప్రారంభంగానే అందరూ భావించాలని నేను కోరుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి సమస్యలని కూడా దృష్టికి తీసుకెళ్ళడానికి సంఘాలు ఉన్నాయి, అవి కూడా బలపడాలని నేను కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ చూసుకుంటే ఇప్పుడు సారే అన్నారు కాసిం సారు, అంటే ఈ ఆర్ట్స్ కాలేజ్ ఇంకొక 30 సంవత్సరాలు ఇంకొక జ్ఞానవంతుల్ని ప్రొడక్టివ్గా బయటికి తీసుకెళ్లాలంటే 1000 కోట్ల నిధులు అవసరం ఉన్నాయని మనకు చెప్పినారు. అది ఆయన ఎంతవరకు ఆయన నెరవేరుస్తాడు అనేది మనము చూస్తాం, మనమైతే ఎక్కడికి పోము చూస్తాము. అదేవిధంగా ప్రైవేటు కాలేజీలను తీసుకుంటే ప్రైవేటు విద్యా వ్యవస్థలో కూడా అంటే నాణ్యమైన విద్య లేదు, అన్ని ప్రైవేట్ విద్యా వ్యవస్థల్లో లేదు. అది మేము చూస్తున్నాము, అనుభవిస్తున్నాము, కళ్ళ ముందు చూస్తున్నా కూడా దాని గురించి మాట్లాడలేని పరిస్థితి. అంటే ఏదైనా ఇన్స్పెక్షన్ ఉందనగానే మాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని ఉన్నవి లేనట్టుగా చూపించుకొని కళాశాల అంటే యాజమాన్యాల కడుపు నింపుకోవడానికి తప్ప భవిష్యత్ తరాలకి ఉచిత విద్యని కానీ అంటే వాళ్ళు ఫీజు తీసుకుంటున్నారు, లక్షల డొనేషన్లు తీసుకుంటున్నారు, ఫీజులు తీసుకుంటున్నారు, అన్నీ తీసుకుంటున్నారు. కానీ మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడమంటే మాత్రం ఎవరు అడిగితే మాత్రం దానికి సమాధానాలు చెప్పకుండా విద్యార్థులపైన కేసులు పెట్టడం కానీ, అడిగిన వాళ్ళని బయటికి పంపించడం కానీ ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అట్లనే ఉన్నది. ప్రైవేటు కాలేజీలు అంటే అది డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు. దానికి ఇంకొక రీజన్ తల్లిదండ్రుల బాధ్యత అని కూడా నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్నాడు మా కొడుకు అని చెప్పుకోవడానికి పెద్ద నామూషి అయిపోయింది ఇప్పుడు. అంటే అది ప్రభుత్వాల పనితీరుని బట్టి కూడా ఉంటుంది. కానీ ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో మా బాబు చదువుతున్నాడు అని చెప్పుకోవడానికంటే ఆయనకు టై ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, మంచి యూనిఫామ్ ఇచ్చి, షూస్ వేయించి, టిప్ టాప్గా రెడీ చేసి ప్రైవేట్ స్కూల్కి పంపితే ఎస్ నా కొడుకు బాగా చదువుతున్నాడు, నా కూతురు బాగా చదువుతున్నది, మంచిగా ఉన్నది, ఆ స్కూల్ చూడడానికి స్కూల్ బిల్డింగ్ కలర్ఫుల్గా ఉన్నది, ఇవి మాత్రమే చూస్తున్నామా? లేదా అక్కడ ఉన్న అంటే విద్యను బోధించే వాళ్ళు ఎలా బోధిస్తున్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు చెప్తున్న టీచింగ్ మెథడాలజీస్ ఏంటి అనే దాని మీద కూడా ఎవరు కూడా దాన్ని ప్రశ్నించే పరిస్థితులలో లేరు. అందరూ కాదు, కొంతమంది అలా ఉన్నారు. సో అది కూడా అంటే మనం ఇంట్లో కూడా క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. సో అంటే ఎవరికి వారు అక్కడ ఏదైతే సమస్య ఉన్నదో దాని గురించి మాట్లాడడం మొదలెడితే మనము నాణ్యమైన విద్యని, నాణ్యమైన వైద్యాన్ని తెచ్చుకోవడం పెద్ద సమస్య ఏమీ కాదు. కానీ దీని గురించి మాట్లాడడానికి ఇవాళ సెమినార్ పెడుతున్నామంటే ఎంతమంది వచ్చినారో మనం చూస్తున్నాం. అంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తమ అంటే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇది చేరవేయగలిగితే అది ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నా. అయితే ఈ మీటింగ్కి సంబంధించి ఇంకొక విషయం మేము చేయాలనుకున్నాము, అది మేము ఇంప్లిమెంట్ చేయలేకపోయినాము. నెక్స్ట్ మీటింగ్లో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాము. అంటే మనకి రాజ్యాంగం ప్రకారం కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఉచిత విద్యా వైద్యం గురించి కానీ ఏమేమి ఉన్నాయి, ఏం ఆర్టికల్స్ ఉన్నాయి, మన హక్కులు ఏంది, మన విధి విధానాలు ఏంది, వాటి గురించి
అంటే అట్లీస్ట్ దాని గురించి ఒక అవగాహన ఏర్పరచుకోవడానికి విద్యార్థులకు ఇవ్వాలని అనుకున్నాము. అది మీకు అంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి మీరు కూడా ఒకసారి దాని గురించి తెలుసుకోండి, చదవండి, తెలియని వాళ్ళకి తెలియజేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఇదేదో మాకు తెలియంది కాదు, మాకు అవసరం లేని సబ్జెక్టు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది అవసరం లేని సబ్జెక్ట్ కాదు, చాలా అవసరమైన అత్యంత ఇంపార్టెంట్ విషయం ఇది. సో దాని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అది ఇక్కడ విన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ దాన్ని డిస్కస్ చేయడం వల్ల మరిన్ని ప్రత్యామ్నాయాలు, అంటే ఉన్న రీసోర్సెస్తోని మనం ఎట్లా ఎడ్యుకేషన్ని, హెల్త్ కేర్ని మనం ఎట్లా చేసుకోవాలి, ఇంకెంత మంచిగా చేసుకోవచ్చు అనే విషయాలపైన ఇంకెన్ని రెజల్యూషన్స్ మనం తెచ్చుకోవచ్చు. ఇలాంటి సెమినార్లు జరగాలి, ఇలాంటి చర్చలు ఇంకా జరగాలి. అందరికీ నాణ్యమైన విద్య దొరకాలి, అందరికీ నాణ్యమైన వైద్యం దొరకాలని కోరుకుంటూ తెలంగాణ యువజన సంఘానికి ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఇట్లాంటి చక్కటి చర్చ జరుపుకోవడానికి ఈ ఆర్ట్స్ కాలేజ్ని వేదికగా పర్మిషన్ ఇచ్చినటువంటి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాసిం సార్ గారికి, ఈ మీటింగ్ని అరేంజ్ చేయడానికి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.